హాయ్ ఫ్రెండ్స్! హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంకా నేను వచ్చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వంట కూడా అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి అయితే ఇంకా బాక్స్ అయితే ఇచ్చేయాలి. అందుకని చెప్పి అయితే 6:30కి స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫస్ట్ లేవగానే నేనైతే ఇంకా ఎగ్స్ అయితే బాక్స్లో పెడుతున్నాను. నైట్ తీసుకొచ్చారు, ఇంకా అలాగే కవర్తో పళ్ళంగా పెట్టేశాను. ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఇక లేవగానే బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా నైటే గిన్నెలన్నీ కడిగేసి కౌంటర్ టాప్ గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను కదా. చక్కగా వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. విన్ను అయితే నాతో పాటే లేచి వచ్చేసాడు. నేను 6కే లేచాను. విన్నుని పడుకోబెట్టి మళ్ళీ వచ్చేసరికి 6:30 అయింది. మళ్ళీ ఇలా వచ్చాననేది లేచి నా వెనకాలే వచ్చేసాడు. ఇంకా రాగానే బయటకు వెళ్ళిపోయి పెట్టెలు కనిపించినాయి అంటే అమ్మ కాకా కాకా అని చెప్పి అయితే పిలుస్తున్నాడు. ఇంకా ఆయనైతే ఇంట్లోకి తీసుకొచ్చేసేసి బొమ్మలైతే పెట్టేశాను, డోర్ పెట్టేశాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ మంకీలు అయితే వస్తున్నాయి. ఈయనైతే ఇంకా ఆ మంకీలు వస్తే మళ్ళీ భయపడతాడు, లేదంటే మెట్లు దిగేసి కిందకి వెళ్ళిపోతాడు, లేదంటే డాబా పైకి వెళ్ళిపోతాడు. అస్సలు కుదురుగానే ఉండడు. అందుకని చెప్పేసి డోర్ పెట్టేశాను. ఈయన్ని చూస్తూ ఉంటే నా పని అవ్వదు అని చెప్పేసి ఇంకా ఒక సైడ్ వచ్చేసి పాలు కాసేస్తున్నాను ఫస్ట్. ఇంకా చల్లారుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకో సైడ్ వచ్చేసి నేను ములక్కాయ టమోటా కర్రీ అయితే చేస్తున్నాను లంచ్లోకి. ఇంకో సైడు పాలు కాగిన తర్వాత అన్నం కూడా పెట్టేశాను, ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి. ఇంకా కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా 7:30 అలా అప్పుడు చేయొచ్చులే అని చెప్పి అయితే అనుకున్నాను. 8:30 కల్లా బాక్స్ అయితే ఇవ్వాలి మా హస్బెండ్కి. ఇంకా మా హస్బెండ్ కూడా లేచి ఇంకా ఆయన స్నానానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను. వేడిగా ఉంటుంది ఆయన తినేసరికి అని చెప్పేసి. ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ఉప్మా చేస్తే మాత్రం మా హస్బెండ్కి అయితే కంపల్సరీ చట్నీ అయితే చేయాలి. చట్నీ లేదే ఉప్మా అయితే ఆయన అయితే తినరు. ఇంకా మేమైతే షుగర్ వేసుకుంటాము, మా హస్బెండ్కి మాత్రం చట్నీ. అందుకని చెప్పేసి కొద్దిగా మాత్రమే చేశాను. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది, చట్నీ చేసేసాను, కర్రీ చేశాను, రైస్ పెట్టేశాను, పాలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా హస్బెండ్ రాగానే ఇంకా ఆయనకైతే ఉప్మా పెట్టయితే ఇచ్చేసాను. ఇంకా ఆయన తిని ఆయనంతా అయ్యేసరికి ఇంకా నేను బాక్స్ కూడా కట్టేశాను. ఇంకా మొత్తం అయితే అయిపోయింది మా హస్బెండ్ వరకు. ఇంకా 8:30 అయిపోయింది. ఆయన టిఫిన్ చేసేసి కొంచెం పాలు తాగేసి ఇంకా ఆయనైతే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా బయట తుడిచేసి ముగ్గు అయితే ఇంకా పెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ముగ్గు అయితే పెడదాం అనుకుంటాను, కానీ పిల్లలైతే అస్సలు ఉంచారు. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టాను. 9కి అయితే ఇంకా పెడతాను. ఎందుకంటే కాసేపు ఆడుకుంటారు వాళ్ళు బయట పొద్దున పూట సాయంత్రము. ఇంకా నేను కూడా కొంచెంసేపు బయటే కూర్చుని వాళ్ళైతే ఆడిపిస్తూ ఉంటాను. నేను లేదంటే చెప్పాను కదా ఇక మెట్లు దిగేస్తారు, లేదంటే ఇంకా మంకీ వచ్చుద్దని చెప్పేసి నాకైతే భయము. అందుకని చెప్పి నేనున్న టైంలో మాత్రమే వాళ్ళనైతే ఆడిపిస్తాను. ఇంకా ముగ్గేసాను అనుకోండి, మార్నింగే కావాలని ముగ్గులో కూర్చుని మరీ తుడిపేస్తారు అట్టంటి రకాలు. ఆ ముగ్గు అలా చెరిగిపోతే నాకేమో అసలు నచ్చదు, కోపం వచ్చుద్ది. అందుకని చెప్పేసి వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళనైతే ఇంట్లో పెట్టేసి ఇంకా బొమ్మలు పెట్టేసి గబగబా బయట తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇక ముగ్గు పెట్టగానే డోర్ పెట్టేస్తాను, కాసేపు బయటకైతే వెళ్ళనివ్వను. ఇక తర్వాత వాళ్ళిద్దరికి బ్రష్ చేయించేసి ఇంకా ఉప్మా తినిపించేసి ఇంకా పాలు కూడా తాగిచ్చేసి స్నానం అయితే చేపించేసాను. వాళ్ళ పని అయితే అయిపోయింది కంప్లీట్గా. కాసేపు అయితే ఇంకా ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి ఇక నా పని అయితే మొదలు పెట్టాను. ఇక బయట అయిపోయింది కదా ముగ్గులు పెట్టడం. ఇక ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసి ఇల్లు మొత్తం తుడుచుకొచ్చేసి ఇక వంట టిఫిన్ అన్నీ అయిపోయినాయి కదా. గిన్నెలు అయితే షింక్ నిండా అయితే వచ్చినాయి. ఆ గిన్నెలు మొత్తం కూడా కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను. వచ్చేసి ఇవి చక్కగా ఇంకా మంగళవారం కదా, ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. మేమైతే అసలు నార్మల్గా అంటే 10:30 అలా అయ్యేసరికి టిఫిన్స్ మాత్రమే అవుతాయి. 11కి స్టార్ట్ చేస్తాను నేను వంట చేయడము. అంటే 10:30 11:30 కల్లా చిన్నకు బాక్స్ అయిపోవాలి. స్కూల్ ఉంటే ఇప్పుడు స్కూల్ లేదు కదా, అయినా 12 లోపు కంప్లీట్ అయిపోవాలనుకుంటాను. ఇంకా ఇలా ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫస్ట్ వంట అయిపోతే చాలు, పని అంతా అయిపోయినట్టుంది. అసలు నాకు పని అంతా అయ్యేసరికి 10 అయింది అంతే. 10 అయ్యేసరికి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నార్మల్గా అయితే 10 అయితే టిఫిన్ మాత్రమే అవుతుంది. ఇంకా లంచ్ చేయడం వంట అంతా అయ్యేసరికి 12 అవుతుంది. నార్మల్గా అయితే నా పని అయ్యేసరికి బాగుంది, భలే అనిపించింది. చక్కగా పొద్దున్నే లేచి పొద్దున్నే పని చేసుకుంటే అంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంది, పని కూడా అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. ఇక పిల్లలిద్దరిని అయితే పెట్టుకొని నేనైతే పూజ కూడా అయితే చేసుకుంటున్నాను. విన్నుకైతే బోర్ కొట్టింది చూసారా ఎలా డొల్లుతున్నాడో వచ్చి. ఇంకా చిన్ను అయితే నేను బుక్లో చదివానని చెప్పేసి ఆయన కూడా బుక్ తీసుకుని ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి అయితే చదువుతూ ఉన్నాడు. ఇక నా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదం కింద అయితే ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పేసి ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి కొద్దిగా కాఫీ అయితే తాగేశాను. ఇక కొంతసేపు అయితే పిల్లలతో ఆడుకున్నాను. 10 కదా టైం అయిందని చెప్పేసి. ఈలోపు అయితే వాషింగ్ మెషిన్ వేసాను. బట్టలు అయితే అవుతూ ఉంటే పిల్లలు పడుకున్నప్పుడు ఆరబెట్టొచ్చు అని చెప్పేసి. ఇక 11:30 ఆ టైంకి అయితే పిల్లలిద్దరికైతే ఇంకా అన్నం కూడా తినిపించేసాను. అన్నం తినిపించేసి ఇక వాళ్ళని 12:30 కల్లా పడుకోబెట్టేశాను. మళ్ళీ మధ్యాహ్నం పూట ఇంకా కాసేపు పడుకుంటారు
పడుకుంటారులే అని చెప్పేసి ఇక పిల్లలిద్దరిని పడుకోబెట్టేసిన తర్వాత నేను ఇంకా ఇడ్లీకి దోసకి పప్పు అయిపోయిందని చెప్పాను కదా పిండి, ఆ పప్పులు కూడా నానబెట్టేసి ఇక కాసేపు ఫోన్ చూసి ఇక టీవీ ఏదో ఒకటి అలా అయితే టైం అయితే 1 అయితే అయిపోయింది. ఇంకా 1 అయిపోయిన తర్వాత నేను కూడా అయితే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫాస్ట్‌గా తినేసేసి బట్టలు ఆరేయడానికైతే వెళ్ళాను. పిల్లలిద్దరిని పడుకోబెట్టినప్పుడు బట్టలు ఆరేయడానికి వెళ్తాను. ఎందుకంటే మెలుకుని ఉన్నారనుకోండి నాతో పాటే పైకొచ్చేస్తారు మళ్ళీ. అక్కడైతే ఇంకా మట్టిలో ఆడుతూ ఉంటారు. మళ్ళీ స్నానం చేపించాలని చెప్పేసి వాళ్ళు పడుకున్న టైంలో ఇంకా బట్టలైతే ఆరేసి అయితే వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు నా పని అయితే ఇలా ఉంటది. మా హస్బెండ్ లేనప్పుడు చాలా బోర్ అవుతది. ఇంకా పిల్లలతోనే సరిపోద్దనుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను 2 డేస్‌కి ఒకసారి అయితే బట్టలు ఆరేసాను. అందుకని చెప్పి అన్నీ అయితే ఉన్నాయి. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.